హాయ్ అండి. వర్షాకాలం స్టార్ట్ అయితే మనకి ఆకాకరకాయలొస్తాయి కదా! సీజనల్ ఫ్రూట్స్ లాగే సీజనల్ వెజిటబుల్స్ కూడా తింటే మనం చాలా హెల్తీగా ఉంటాము. ఆకాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ఆకాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే ఒక టమాటా కూడా చిన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా బాగా మగ్గితే కర్రీ బాగా టేస్ట్‌గా ఉంటుంది. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దానిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా మగ్గితే కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. కాకరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాకరకాయలు అంత చేదుగా ఉండవు కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ అలాగే ఒక 2 చెంచాలు కారం వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటే కర్రీ బావుంటుంది. ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా స్మెల్ కూడా చాలా బావుంటుంది. ధనియాల పొడి కూడా బాగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం దానిలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న గ్లాస్ తీసుకొని దాంతో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను. వాటర్ బాగా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మూత పెట్టుకొని బాగా కర్రీనైతే మగ్గించేసుకోవాలి. కర్రీ అంతా కూడా దగ్గరకయ్యి బాగా మగ్గిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర పైన వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కర్రీని కలుపుకొని దగ్గరగా చేసుకుంటే చాలా టేస్టీగా కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్‌లోకే కాదు చపాతీలోకి, రోటీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.